ఓకే, ఏంటి మరి ఏదో తాజాగా పోరాట యాత్రలో పవన్ కళ్యాణ్ అన్నారు స్వయం ప్రకటిత ఎమ్మెల్యేలు మీరేనంట. అది నేను కూడా చూశానండి. అది ఎక్కడంటే దిలీప్ శంకర్ గారు మీరు నా పేరు దిలీప్ కళ్యాణ్ గారి పేరు పెట్టి చాలా వీడియోలు వచ్చాయి. స్వయం ప్రకటిత ఎమ్మెల్యేలని నిర్దాక్షిణ్యంగా బయటికి వెళ్ళగొట్టేది మీ ఇద్దరినేనా అని చెప్పి అంటా ఉంటే అసలు ఎమ్మెల్యేకి అప్లికేషన్ నాకు తెలిసి కళ్యాణ్ దిలీప్ గారు ఇవ్వాల, నేను ఇవ్వాల. మా ఇద్దరు నేను ఆయన కాల్ చేశారు 2 days బ్యాక్ కూడా, వచ్చే ముందు కూడా, యూఎస్ నుంచి వచ్చే ముందు కూడా, ఏంటి బ్రదర్ ఇస్తున్నావు మరి అప్లికేషన్ అని అడిగాను. అడిగితే మనకి ఎందుకు అబ్బా పని చేద్దాం అన్నాడు ఆయన. ఆయనకి లేదు, ఆయన పేరు పెట్టారు. అసలు నేను యాక్చువల్గా February 2nd week రావాల్సింది, కానీ అప్పుడే ఇవి స్టార్ట్ చేశారు అప్లికేషన్స్ ఇవ్వటం. ఆ టైంలో వస్తే వీడు ఎమ్మెల్యే యాస్పిరెంట్ కాబట్టి వస్తున్నాడు అని నన్ను కావాలని మళ్ళీ ఇలా అంటే చేస్తారని ట్రోల్ చేస్తారని చెప్పి, కావాలని చేస్తారని చెప్పి నేను కావాలనే కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని అదన్నీ అయిపోయినాక చూసుకొని వచ్చా. కానీ ట్రోలింగ్ కూడా మీకు మంచి పబ్లిసిటీ లాగా ఉపయోగపడుతుంది కదా నిజానికి. ట్రోలింగ్ పబ్లిసిటీ కన్నా కూడా ఆనందపడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే ఏదైతే 10% ఉన్నారో వాళ్ళందరి కోసం ఆ ట్రోల్స్ వాళ్ళు పాపం హ్యాపీగా దాన్ని షేర్ చేస్తున్నారు. ఎందుకు ఇంతమంది జన సైనికులు ఉండగా మీ పేరు దిలీప్ శంకర్ గారి పేరే వేశారు ఆ యూట్యూబ్ వాళ్ళు, ఆ వీడియోలో వాళ్ళు? ఎంతకంత మీ మీద ప్రేమ వాళ్ళకి? వాళ్ళు ఎవరి గురించి పడితే వాళ్ళ గురించి వేస్తే వాళ్ళకి డబ్బులు రావు, యూట్యూబ్ వ్యూస్ రావు. కళ్యాణ్ దిలీప్ లాంటి వాళ్ళు నా గురించో వేస్తే మంచి వ్యూస్ వస్తాయి, డబ్బులు వస్తాయి. పాపం వాళ్ళు అలా వేసుకుంటున్నారు, ఏం చేస్తాం, అన్నిటికీ మనం రెస్పాండ్ అవ్వలేము. దిలీప్ శంకర్ గారు ఏమన్నా రియాక్ట్ అయ్యారు ఈ విషయం మీద? మీతో చూడలేదు, నేను ఇంకా మాట్లాడలేదు దాని గురించి, మాట్లాడాలి ఆయనతో. అంటే అలాంటి వాళ్ళు జనసేనలో ఉన్నారా? పోనీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు అంటే అంత ఆవేశంగా చాలా కఠినంగా ఉంటుంది నిర్ణయం తీసుకోవడం, మెడల్ బట్టి బయటికి పంపుతామనే స్థాయిలో రియాక్ట్ అయ్యారు ఆయన. అలాంటి వ్యక్తులు ఉన్నారా నిజంగానే? జనసేన పార్టీలో అని కాదండి, అది ఏ పార్టీలో అయినా కొందరు ఉంటారు తప్పకుండా. గ్రూప్ రాజకీయాలు నడుస్తాయి, యాస్పిరెంట్స్ ఉంటారు, కొంతమంది ఉన్నారు లీడర్స్, నాకు కూడా తెలుసు. వాళ్ళకి ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే పార్టీలో ఉండరు వాళ్ళు. ఇప్పుడు మేము ఉన్నామండి, ఎవరు బయటికి పొమ్మంటే పోం మేము, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు అయినా సరే. ఎవరికైనా లీడర్లకు చెప్తున్నా, ఏ లీడర్ అయినా విష్ణు నాగిరెడ్డిని బయటికి పంపించేస్తామని చెప్పానని చూద్దాం. జోక్ కాదండి, నేను సీరియస్గానే అంటున్నా ఈ మాట. ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు బయటికి వెళ్ళరాను అన్నా నేను వెళ్ళను, నేను ఫిక్స్ అయిపోయా అసలు. అంతే, ఆయన ఉండన్నా వెళ్ళమన్నా నేను నా జనసేన పార్టీ, అసలు నాది జనసేన పార్టీ అంతే. నాకు ఇంక వేరే పార్టీ, ఆ పార్టీలో అవకాశాలు వచ్చారు, ఈ పార్టీలో అవకాశాలు అసలు ఏముండదు, ఆ థాట్ కూడా రాదు. ఒకప్పుడు మంచి స్వీట్ డ్రీమ్స్ అనేవాళ్ళు కదా, ఈ డైలాగ్ కూడా చెప్పాను. అంటే నిద్రపోతే స్వీట్ డ్రీమ్స్ అని చెప్తారు, మాకు నిద్రపోయినా మేల్కున్నా పీకే డ్రీమ్స్, ఇంకేం ఉండట్లా. పీకే ఎక్కడికి వెళ్ళాడు, ఎవరెవరు తిడుతున్నారు, ఏదో వాళ్ళు తిడుతున్నారా వీళ్ళు తిడుతున్నారా, ఎవరు తిడుతున్నారా ఆయన్ని, ఆయనేం మాట్లాడారు, ఇవే నిద్రలో కూడా ఇవే వస్తాయి. సో అంత అడిక్ట్ అయిపోయాం పవన్ కళ్యాణ్కి. ఆయన వదిలేసి మేము ఎక్కడికి వెళ్తామండి? పార్టీ మాది పార్టీ. మేము ఎమ్మెల్యేల కోసం రాలా, ఎంపీలు అయిపోవడానికి రాలేదు, ఏదో పదవులు ఆశించి రాలేదు, పని చేయడానికి వచ్చాం, పని చేస్తాం అంతే, మాది పార్టీ. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves.